ఇవాల్టి మన ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది. తలాడ మండలం మెట్టపల్లిలో ఏర్పాటు చేసినటువంటి రాయల శేషగిరి విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి కేటీఆర్ అక్కడ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొన్నారు. భారతదేశం ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొందని, ఇటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలా లేదనేటువంటి మీమాంసలో ఉన్నప్పటికీ శేషగిరిరావు గారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సి వచ్చిందంటూ అక్కడికి వచ్చినటువంటి సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారని, ఈ జిల్లాకు అదనంగా ఒరిగినటువంటి ప్రయోజనం ఏంటో ప్రజలు ఆలోచించాలంటూ ప్రశ్నించారు. దాంతోపాటు ఖమ్మం జిల్లాలో కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనే పరిస్థితులు లేదంటూ ఆయన ప్రభుత్వం పైన మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి దిగజారుడు భాష మాట్లాడుతున్నారండి. ఢిల్లీకి పోతే దొంగలాగా చూస్తున్నారని, చెప్పులు ఎత్తుకుపోయే దొంగలాగా చూస్తున్నారంటూ రేవంత్ రెడ్డి మాట్లాడడానికి కేటీఆర్ తప్పుపట్టారు. దొంగని దొంగే అంటారు తప్ప మరేమంటారంటూ కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రం దివాలా తీసిందనడం తప్పంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పాలన చేత కావట్లేదంటూ విమర్శించారు. పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి కార్యకర్తలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు. అక్కడ నుంచి రాయల శేషగిరిరావు గారి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ కమిటీల లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. టేకులపల్లి మండలం చంద్రుతండా గ్రామ పంచాయతీలోని రాజుతండా గ్రామానికి చెందినటువంటి ఒక లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్పినటువంటి అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు అక్కడ ఉన్నటువంటి రేకులు పీకేసి ఇల్లంతా నేలమట్టం చేసుకోమని చెప్పారు. తీరా లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది, నీకు ఇల్లు రాలేదని చెప్పడంతో ఆ లబ్ధిదారులు లబోదివ్వమంటున్నారు. ఇందిరమ్మ కమిటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు తనకు అన్యాయం చేశారని, ఇల్లు కూలగొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇల్లు రాలేదంటే దీన్ని ఎక్కడ ఉండాలంటూ లబోదివ్వమంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తనకు ఇల్లు ఇప్పించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు. ఇక దేశవ్యాప్తంగా యుద్ధ మేఘాలు అలుముకున్న వేళ ఖమ్మం నగరంలో ఇండియన్ వెటర్నరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంపులో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల దగ్గర చేసినటువంటి మాక్ డ్రిల్లో సెల్ఫ్ డిఫెన్స్ ఎట్లా చేసుకోవాలి, యుద్ధం వస్తే ఎలా తప్పించుకోవాలి, ఎమర్జెన్సీ సేవలలో లైఫ్ సేవింగ్ ఎట్లా చేపట్టాలనేటువంటి అంశాల మీద ప్రజలకు అవగాహన కల్పించారు. బ్లాక్అవుట్ అంటే ఏంటి, అట్లాగే యుద్ధం వచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా వ్యవహరించాల్సి ఉంటుంది అనేటువంటి అంశాల పట్ల వెటర్నర్స్, మాజీ సైనిక ఉద్యోగులు, అట్లాగే స్కౌట్స్, అగ్నిమాపక సిబ్బంది, ఇతర సిబ్బందులు అంతా కలిసి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలతో పాటు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక భద్రాచలం పట్టణంలోని కోనవరం రోడ్లో 74 కిలోల భారీ గంజాయిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. స్థానిక ఎక్సైజ్ పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అందినటువంటి పక్కా సమాచారం మేరకు కోనవరం రోడ్లో XUV 500 వాహనంలో తరలిస్తున్నటువంటి 74 కిలోల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. ఈ గంజాయిని ఒడిశా రాష్ట్రంలో కొనుగోలు చేసినట్టు, అక్కడ నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్టుగా గుర్తించారు. పట్టుబడ్డ గంజాయి విలువ 37 లక్షల రూపాయల దాకా ఉంటుందని, వాహనము ఇతర మొబైల్స్ అవన్నీ కలిపితే దాదాపు 40 లక్షల పైన ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు, వారి దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా అధికారులు ప్రకటించారు.